నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలోని ధర్మాజిగూడెం లింగపాలెం గ్రామంలో ప్రతిభా కాలేజ్, హోలీ ట్రినిటీ స్కూల్ వారి మరియు ధర్మాజిగూడెం పోలీస్ వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కలిగి ఉండాలని, రోడ్ భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా చింతలపూడి సిఐ నాగమల్లేశ్వరరావు, ధర్మాజిగూడెం ఎస్ఐ చెన్నారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అండ్ కాలేజ్ కరెస్పాండెంట్ సుజాత కుమారి, ప్రిన్సిపల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి సిస్టర్ కవిత గారికి స్వాగతం. హోలీ ట్రినిటీ స్కూల్ మరియు ప్రతిభా జూనియర్ కళాశాల ధర్మాజిగూడెం వారి యొక్క సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాలీకి అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి ప్రజలు నిష్కారణంగా చనిపోతున్న కారణంగా ఈ ట్రాఫిక్కి సంబంధించి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రతిభా స్కూలు, ప్రతిభా కాలేజు, అలాగే ట్రినిటీ స్కూల్ వారి యాజమాన్యం వారి యొక్క సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, అలాగే ఎదుటి వాళ్ళకి ఏ విధమైన నష్టం కలగకుండా చూడండి. ట్రాఫిక్ నిబంధనల్లో ముఖ్యంగా హెల్మెట్, టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించడం, అలాగే కారులో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించడం, అలానే ఈ లారీలు కానీ హెవీ వెహికల్స్ కానీ నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వేగంగా నడపకుండా ఉండాలి. అలాగే మద్యం సేవించి అసలు నడపకూడదు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం అనేది అత్యంత నిర్లక్ష్యం, అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఇటువంటివి చేయకుండా అన్ని రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ర్యాలీకి ఎవరు ఇబ్బంది కలగకుండా మనమంతా చేయాలి. కాబట్టి ఈ సమాజాన్ని అన్ని రకాలుగా కూడా పురికొల్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.